నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈరోజు మమ్మల్ని ఇంతగా ఆదరాభిమానిస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, అట్లాగే మీ అందరికీ కూడా ఈ సంవత్సరంలో మీ కుటుంబానికి మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, అలాగే మీ ఏదైతే మీ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవి చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం కొత్త సంవత్సరం నుంచి రఫ్ ఆడిచ్చేద్దాం. ఎందుకంటే ఏమంటాడు, నీ అవ్వ తగ్గేదే లేదన్నట్టు. ఎందుకంటే పూర్తి ఫుల్ ఫ్లడ్జ్డ్ ఫోకస్ పెడదాం. మన ఛానల్ని మే నెల నాటికి నాకు అనుకున్న ఒక 30,000 సబ్స్క్రైబర్స్ని చేయాలి అని అనుకుంటున్నా. చాలామంది అంటారు, బ్రో మీకు ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే నేను అసలు షార్ట్ వీడియోస్ అనేది ఎంకరేజ్ చేయట్లేదు. అందువల్ల ఫుల్ వీడియోస్ చేసి ఎప్పుడైతే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, టాలెంట్ ఉంది అనేటువంటి ప్రజల్లోకి వెళ్ళినట్లయితే ఆ ఛానల్స్ అనే వాటికి ఎప్పుడు కూడా రేటింగ్ అనేది యూట్యూబ్లో పడిపోకుండా ఉంటుంది. అలాగే సఫిషియెంట్గా కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మీకు తెలుసో తెలియదో 30,000 45,000 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మనం రోజుకు 3-4 వీడియోస్ ఫుల్ వీడియోస్ వేసే మాకు ఇన్కమ్ చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంటుంది, వేరియేషన్లో చాలా తేడా ఉంటుంది. సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే షార్ట్స్ వేయకుండా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవటం అనేది కేవలం పేరుకు మాత్రమే మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకోవడం కోసం. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎనీహో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అలాగే నన్ను మీరు ఇలాగే ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ముందుగా చెప్పాను, ఎవరు మన పెద్దిరెడ్డి సంధ్యారాణి మన పక్షి ఛానల్లో మాట్లాడుతూ నన్ను కొట్టారు, మా ఆయన్ని కొట్టారు ఇదని చెప్పేశారు. ఇవాళ సాక్షి వాడు ఇంకొంచెం దిగజారిపోయి ఇదిగో చూశారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క క్రెడిబిలిటీ కోసం ఒక ఆడపిల్ల గురించి, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆడపిల్ల గురించి అటువంటి థంబ్నెయిల్ తోటి వాళ్ళు వీడియో బయటకు వదిలారంటే ఏ స్థాయిలో అసలు కనీసం సిగ్గు శరం ఉండాలి ఆ పార్టీకి. అరే ఏంట్రా ఇంత దారుణమైన పరిస్థితి, మీ రాజకీయ సౌలభ్యం కోసం ఒక ఆడపిల్ల మీద ఈ విధంగా ఇంకా నయ్యం ఫొటోస్ వరకే సరిపెట్టాడు, వీడియోలు కూడా తీశాడని చెప్పాల్సింది. కనీసం వాడికి ఎలాగో బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే సొంత బాబాయ్ అనే క్యారెక్టర్ని 4-5 సార్లు పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు. ఒకసారి ఏమో సునీతారెడ్డి ఆస్తి కోసం చంపిద్దని చెప్పారు, ఒకసారి ఏమో మా బాబాయికి ఇంకొక ఆమెతో సంబంధం ఉందని చెప్పాడు. ఇట్లా రోజుకొక కథనాన్ని సాక్షి ఛానల్లో వండి వార్చాడు. సరే, వాడికి ఎలాగో సిగ్గులేదు. కనీసం ఆ అమ్మాయి అయినా, అరే నేను పెళ్ళైనటువంటి ఆడపిల్లని, నాకు ఇలాంటి వీడియోస్ చేస్తే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా భర్త ఏమనుకుంటాడు, ఇంగిత జ్ఞానం ఆలోచన అయినా ఉండాలిగా. కనీసం ఆ ఆలోచన అయినా ఉంటే ఇలాంటి చెత్త మాటలు చెత్త ఆలోచనలు రావు కదా. కాబట్టి ఇటువంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేటువంటి వాటిని, ఈ పక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి. ఈ పక్షి పేపర్ని బ్యాన్ చేస్తే కానీ సొసైటీ బాగుపడదు. లేకపోతే ఇలాంటి చెత్త కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూనే ఉంటాడు, ఇలాంటి చెత్త పనులు చేస్తూనే ఉంటాడు. ఇంకా సిగ్గు విడిచి రేపు మా వాళ్ళు చెత్త వీడియోలు చేపిస్తున్నారు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, ఇదే లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీ మీద కూర్చోవాలి. దానికోసం ఎంతటికైనా దిగజారుతాం. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, లేకపోతే పద్దాకలో చెప్పింది ఎందుకు నమ్ముతారు. ఈరోజు ఆమె వచ్చి చెప్పాలి, అబ్బా ప్రజలు నమ్ముతారా? నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి అతి పెద్ద రోగం ఏంటంటే అది ఎప్పుడు కూడా నిజం చెప్పదు, ఫేక్ మీద బతుకుతుంది. ఫేక్ ప్రచారం చేయడం వల్ల వాళ్ళు బాగా లబ్ధి చేకూరింది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. 2019-2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈయన వేసేటువంటి పోస్టుని జస్ట్ ఏదో 4 పేజీలు ఎక్కువ వస్తున్నాయి, కిరాణా కొట్టలోనో దేంట్లో అమ్ముకుంటున్న రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి సాక్షి పేపర్ వేపిస్తున్నారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు, లేదా సాక్షి మీద దాంట్లో వేసేటువంటి వార్తలు నిజమని తెలుసుకోవటానికి కాదు. అదేంటంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్. నిన్న వేస్ట్ పేపర్, టుడే న్యూస్ పేపర్ అనే స్థాయిలోకి వచ్చినటువంటి పేపర్ అది. కాబట్టి ఈ రోజులకైనా సిగ్గు తెచ్చుకొని కనీసం మీ స్వార్థ రాజకీయాల కోసం ఇట్లాంటి ఆడపిల్లల జీవితాలు బలి చేయడానికి కనీసం మీకు సిగ్గు ఉండాలి. కనీసం అటువంటి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వీడియో పెట్టడానికి మీకు సిగ్గు ఉండాలి. అధికారం ఉన్న నాలుగు ప్రతిపక్ష పార్టీల ఆడపిల్లల మీద అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్ళ వీడియోస్ని ఎట్లా పడితే అలా తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మీ పిల్లలు, మీ పార్టీ కార్యకర్తల్ని బలి చేయడం
ఉంటే నిజంగా మీకు సిగ్గు శరం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. కనీసం ఈ సాక్షి దమ్ముంటే మీదల్లా వాళ్ళ ఫోటోలు వేయండి, ఆ రకంగా వేసి థంబ్నెయిల్స్ పెట్టి వేయగలుగుతారేమో. ఏం తేరగా దొరికిందని చెప్పి అమ్మాయి ఫోటో అలా పెట్టి మీరు వేశారా? ఆ అసత్యమైనటువంటి మార్పింగ్లు చేసేటువంటి వాళ్ళు మీరు, అసత్యంగా మాట్లాడేది మీరు. కాబట్టి ఎవరి మీద నిందలేయటం కోసం చూడటం కరెక్ట్ కాదు. కనీసం ఆ ఛానల్కి ఎలాగో సిగ్గు లేదు. కనీసం ఈ అమ్మాయి అయినా, అదే నేను పెళ్ళి అయినటువంటి ఆడపిల్లని, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సొసైటీలో నేను ఇటువంటి వీడియోస్ ఈ విధంగా బయటికి వెళ్తే నేను ఎలా ఫేస్ చేస్తాను? గతంలో ఎప్పుడైనా జరిగినాయి ఇలాంటి విషయాలు? ఎప్పుడైనా ఈ విధంగా జరిగితే స్టేషన్లో కొట్టారు, అక్రమంగా సంతకాలు పెట్టించుకుంటారు, వీటి గురించి మాట్లాడారు. కానీ ఇంత దారుణంగా అంటే ఒక ఆడపిల్ల మీద ఇలా చెప్తే సింపతి వస్తుందని చెప్పేసి కనీసం ఆ ఛానల్స్ని కూడా కనీసం సిగ్గు శరం లేకుండా ఆ అమ్మాయి ఫోటో పెట్టేసి అది థంబ్నెయిల్ చేసి వీడియో పంపుతున్నారంటే వాళ్ళకి ఎంత ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యధవలో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక వాళ్ళకి అలవాటు అది. ఎందుకంటే సొంత చెల్లెల మీద రాశాడు, సొంత చిన్నాయన కూతురు మీద రాశాడు, సొంత తల్లి మీద రాశాడు. ఇంకా వాళ్ళకి ఏమన్నా పరాయి పక్కన ఉన్నటువంటి ఆడపిల్లలు వాళ్ళకి ఏమన్నా భయమా, బాధ, వాళ్ళకి ఏమన్నా లైఫ్ దెబ్బతినిద్ది అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఏదైనా ఎంతమంది జీవితాలైనా నాశనం చేసైనా, ఎంతమందిని తొక్కుంటా పోయైనా నేను సీఎం కుర్చీలో కూర్చోవాలి. ఇదే తప్ప నుంచి, ఇదే ధ్యాస, ఇదే ఆశ తప్ప నుంచి ఇంకొకటి లేకుండా విపరీతంగా పనిచేస్తున్నారు. కనీసం ఎందుకు అంటే సీఎం కుర్చీలో ఆయన కూర్చుంటే అడ్వర్టైజ్మెంట్లు మొత్తం సాక్షి ఛానళ్ళకి వస్తాయి, సాక్షి పేపర్కి వస్తాయి, కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. సో దీనికోసం ఎవరి స్వార్థం వాడు చూస్తున్నాడు తప్ప నుంచి కనీసం ఆ అమ్మాయి అయినా ఏంటి సార్ ఇట్లా నేను ఎలా చెప్తాను, నా ఫ్యూచర్ ఏంది, నా భవిష్యత్తు ఏంది, నా బిడ్డల భవిష్యత్తు ఏంది, రేపు సొసైటీలో నేను దీన్ని ఎలా ఫేస్ చేసుకోగలుగుతాను అనేటువంటి ఇంగిత జ్ఞానం లేదు. మన ఎవరో మీడియా వాడి కెమెరా చూపిస్తుంటేనే ఆమె ఇట్లా పెట్టి ఇట్లా చూపిస్తుంది. అలాంటిదంతా ఆమె మీదంతా ఆ విధంగా ఫోటోలు తీస్తూ చిత్రహింసలు పెట్టారు. అంటే ఏంటి, ఎవరి మైలేజ్ కోసం ఇలాంటి దిగజారుతున్నారు? పోలీసు వ్యవస్థ మీద నిందలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పోలీసులను ఏ విధంగా వాడుకున్నాడో అందరూ తెలిసిన విషయమే. కేవలం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కక్ష కోసం, తన ప్రత్యర్థుల్ని వేటాడటం కోసం మాత్రమే వాళ్ళు ఉపయోగించుకున్నాడు. కానీ ఈరోజు ప్రజల కోసం, ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పోలీసుల మీద కూడా నిందలు వేయటం కోసం, నన్ను ఈ విధంగా చేశారు, నన్ను ఆ విధంగా చేశారు, ఒక కార్యకర్త, ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్ల, నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా వీళ్ళు చెప్పుంటారు, ఏదో ఒకటి వెయ్యాలి థంబ్నెయిల్ కాబట్టి వేసేసి ఉంటారు. సిగ్గుండాలి కనీసం. అదే ఒక ఆడపిల్ల గురించి మనం ఇలాంటి థంబ్నెయిల్స్ వేస్తే సొసైటీలో కుటుంబం ఏమవుతుంది, రేపు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం ఉండదా నీకు? కనీసం బుర్ర దట్టదా? అదే సిగ్గుండాలి కనీసం ఇలాంటి పోస్టర్స్ వేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం భజన చేయటం.